సినిమా మాత్రం చాలా బాగుందన్న. ట్విస్ట్లు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అసలు సూపర్ హిట్ అనుకో. చాలా 5 years వెయిట్ చేశారు కదా, దానికి వర్తేనా? వర్త్ చాలా బాగుంది. యాక్షన్ అంటే సెకండ్ హాఫ్ లో అయింది, ఫస్ట్ హాఫ్ బాగుంది. కాకపోతే పార్ట్ 2 తోటి మీకు ఒక ట్విస్ట్ ఉంటుంది. లాస్ట్ వరకు ఎంజాయ్ చేస్తారు. అసలు మన కళ్ళు వచ్చే ఫ్యాన్స్ ని అంటే మూవీకి వచ్చే ఆడియన్స్ ని ఏ ఎక్స్పెక్ట్ చేసి రమ్మంటారు? మన పవర్ స్టార్ యాక్షన్ కోసం అంతే. మళ్ళీ ఇంకోసారి చూస్తారా? తప్పకుండా. మళ్ళీ నెక్స్ట్ షో కూడా ఎంత కలెక్ట్ చేయొచ్చు అంటారు? 100 CR క్రాస్ అవుతుంది. థ్యాంక్ యూ. చెప్పండి. సినిమా అదిరిపోయింది. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే అందరినీ ఉచ్చబోయిస్తున్నారో ఈ సినిమాలో కూడా తన పర్ఫార్మెన్స్తో ఒక్కొక్కడికి కట్టి పోయించిండ్రు. కంబ్యాక్ వర్త్ మామ వర్త్. మేము 5 years నుంచి అసలు ఆకలితో ఆయన రిలీజ్ సినిమాలు చూసుకుంటూనే కడుపు నింపుకుంటున్నాం. కానీ ఈరోజు హరిహర వీరమల్లు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అసలు కీరవాణి గారి మ్యూజిక్ సినిమాని ఇంకొక హై రేంజ్లో నిలబెట్టింది. ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ రీ రికార్డింగ్ చాలా బాగుంది. పాటలు కానీ ఎవ్రీథింగ్ చాలా 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 బాగున్నాయి. నార్మల్ వచ్చే ఆడియన్స్కి ఏం ఎక్స్పెక్ట్ చేసారా? వస్తే సినిమా బాగుంటుంది పరిస్థితులు, ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో హిందుత్వము సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్ గారు అయితే ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో దానికి సంబంధించి చాలా విషయాలు సినిమాలో ఉన్నాయి. ప్రతి ఒక్క హిందువు, ప్రతి ఒక్క భారతీయుడు ఈ చిత్రాన్ని కంపల్సరీ తప్పకుండా చూడాల్సిన అవసరం ఉంది. తప్పకుండా చూడాలి. చూసిన సూపర్ ఉంది సినిమా. అంటే 5 years వెయిట్ చేశారు కదా, దానికి వర్తేనా? వర్తే ఉంది, సూపర్ వర్త్ ఉంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కదా ఆంధ్రాలో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయింది కదా, నెక్స్ట్ మళ్ళీ సీఎం ఆయననే పక్కా. ఇలాంటి సినిమాలు చూస్తే దేశం ఇంకా బాగుపడుద్ది. అంటే మూవీలో మీకు నచ్చిన కాన్సెప్ట్స్ ఏమున్నాయి? మూవీ అనేది పెద్ద కాన్సెప్ట్, దానిలో పర్టికులర్ కాన్సెప్ట్ అని మాట్లాడుతున్నారు కదా, స్టోరీ గురించి ఎందుకు మాట్లాడట్లేదు? ఆ హిస్టరీ చాలా మంది ఏమంటారంటే VFX లో అయింది, సెకండ్ హాఫ్ కొంచెం అనుకున్నంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదంటున్నారు. షార్ట్స్ వస్తున్నాయి. సినిమా ఎన్ని గంటలు, VFX ఎన్ని షార్ట్స్? ఒక ఫాక్ షాట్ చూస్తారా, లేదా ఒక గుర్రం షాట్ చూస్తారా, లేదా సినిమా స్టోరీ చూస్తారా? ఓకే, ఆ షార్ట్స్ అన్ని VFX తీద్దాం, హార్డ్లీ 1 minute కూడా ఉండదు అది. సో రెస్ట్ ఆల్ వాట్ అబౌట్ దట్ మూవీ? అంటే ఓవరాల్గా మూవీకి ఇవన్నీ సెట్ అయినట్టు. మీరు ఆ VFXని పక్కన పెట్టిన, VFXని ఇంక్లూడ్ చేసినా సరే మూవీని ఆపే పరిస్థితే లేదు. మూవీకి ప్లస్ పాయింట్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ అండ్ ద స్టోరీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఆ స్టోరీ ఆ క్లైమాక్స్లో సింపుల్గా చెప్తాడు. మన పీరియడ్సిటీ ఏంటి, అప్పుడు మనం మొదలుపెట్టింది ఎక్కడ, మన హిస్టరీ అంతా ఎక్కడ ఆగింది, ఎలా అణిగిదొక్కారు, ఇప్పుడు మళ్ళీ మనం ఎలా ఎవాల్వ్ అవుతున్నాం, ఇదంతా కూడా సింపుల్గా ఒక క్లైమాక్స్. ప్రీ క్లైమాక్స్ బాగుంది అంటున్నారు, అది ఎలా ఉంటుంది? ఆపే పరిస్థితే లేదు దాన్ని. మీరు చూస్తే ఒక గూస్ బంప్స్తో మా గొంతులు చెప్తే సినిమా ఎలా ఉందో చూడండి. సినిమాయే ప్లస్ పాయింట్. హేటర్స్ హేట్ చేస్తూనే ఉంటారు, మన దేశం అంతా హేటర్సే ఉన్నారు, వాళ్ళకి మాత్రమే నచ్చదు. ట్రూ సనాతని, ట్రూ హిందూ, ట్రూ ఇండియన్కి సినిమా నచ్చుద్ది. ఓకే, ఐఎమ్ ఆల్సో టీమ్ ఓజీ, బట్ నౌ ఐఎమ్ టీమ్ వీరా. థ్యాంక్ యూ బ్రో. హరిహర వీరమల్లు మూవీ ఎలా ఉంది? పవన్ కళ్యాణ్కు కొంచెం ఫైట్స్ తగ్గినాయి. అంటే అంది అదిరిపోయింది. క్లైమాక్స్ అసలు బాగా వీడియోలో అదరగొట్టాడు పవన్ కళ్యాణ్, సూపర్. అంటే 5 years వెయిట్ చేశారు కదా, దానికి వర్తేనా? చాలా వర్త్ అండి. క్లైమాక్స్ అదిరిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగుంది కొంచెం, అది మళ్ళీ ఫైట్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్, కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ. అన్న సినిమా అయితే కుత్త ర్యాంప్ అన్న, ఎవడన్నా లోపల